గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము బిర్లా మందిర్ వెళ్ళామన్నమాట. మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ పెడుతున్నాను. బిర్లా మందిర్ చూపించడంతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పబోతున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. మేము రంజాన్ రోజు వెళ్ళామన్నమాట బిర్లా మందిర్. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక 10-15 మినిట్స్లో బిర్లా మందిర్ అయితే రీచ్ అయిపోయాము. 3 o'clockకి వెళ్ళాము. ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట. అందుకే అక్కడ దిగగానే ఫస్ట్ నిమ్మకాయ సోడాలు తాగేసి ఇంకా బిర్లా మందిర్ దగ్గరికి నడవడం అయితే స్టార్ట్ చేసాము. నౌబాద్ పహాడ్ అంబేద్కర్ కాలనీ నుంచి స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఒక 1.5 kilometer ఉంది బిర్లా మందిర్ అయితే. ఇంకా ఆటోలో అక్కడక్కడే ఒక 2-3 సార్లు తిరిగాము, మాకు అడ్రస్ అర్థం కాక. ఇంకా ఫైనల్గా ఫారెస్ట్ ఆఫీస్ పక్కనే సందు కదా, సో అక్కడ నుంచి బిర్లా మందిర్ దగ్గరికి నడవడం అయితే స్టార్ట్ చేసాము. మధ్యలోనే టెంకాయలు అవి కొనుక్కున్నాము. ఇంకా బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళిపోయాం. బిర్లా మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 12 PM. మధ్యలో బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసేది 2 PM నుంచి 9 PM వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైంలో అయితే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. గుడి లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. సో కిందే డిపాజిట్ చేసి మనం కొండ మీదకి వెళ్ళాలన్నమాట. బిర్లా మందిర్ చూడడానికి అసలు ఎంత బాగుందంటే మొత్తం ప్యూర్ వైట్ మార్బుల్, 2000 tons ఆఫ్ ప్యూర్ వైట్ మార్బుల్ వాడారంట. అది కూడా రాజస్థాన్ నుంచి తెప్పించి మరీ వాడారు. 10 years పట్టిందంట కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా. మన హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసింది స్వామి రంగనాథనంద రామకృష్ణ మిషన్కి సంబంధించిన వ్యక్తి. 1976లో ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ బిర్లా మందిర్ బిర్లా ఫ్యామిలీ కట్టించింది ఢిల్లీలో 1939లో కట్టించారు. ఆ తర్వాత జైపూర్, కలకత్తా, ఇంకా మన హైదరాబాద్ మన వెంకటేశ్వర స్వామి ప్రతిమతో బిర్లా మందిర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత బాగుందంటే ఆర్కిటెక్చరల్ స్టైల్, చాలా మంచి కార్వింగ్స్ ఉన్నాయి. మహాభారత, రామాయణ ఎపిక్స్ కి సంబంధించిన కార్వింగ్స్ కానీ స్క్రిప్చర్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. పైనుంచి మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. పారానామిక్ హిల్ టాప్ కదా, అంత బాగుంది వ్యూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే గుడిలో 1 గంట కూడా లేదు. మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి లోపలికి వెళ్తా ఉంటాం కదా, కానీ బిర్లా మందిర్లో అసలు 1 గంట కూడా లేదనమాట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు అంటే పీస్ఫుల్ గా ఉండటానికి, మెడిటేటివ్ స్టేట్ లో ఉండటానికి అక్కడ గంటలు అనేవి పెట్టలేదు అని నేను చదివాను అనమాట. అలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే దేవుణ్ణి బాగా దర్శించుకొని కాసేపు గుళ్ళో మంచిగా పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేసి ఇంకా కిందకి వచ్చామన్నమాట. కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మంచిగా ఒక షాప్ ఉంది. అందులో మంచి మంచి దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అలాగే యాంటిక్ పీస్లు చాలా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయొచ్చు. నేను అక్కడ గుర్తుగా ఉంటుందని ఆవుదొడ కూడా కొనుక్కొచ్చుకున్నాను, అంటే వెళ్ళిన గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా బిర్లా మందిర్ పైనుంచి అయితే హైదరాబాద్ వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ లేక్ కానీ సెక్రటేరియట్ కానీ వ్యూ అయితే చాలా బాగుంది. అందుకనే మేము అంత దూరం వెళ్ళాం కదా, ఒకేసారి లుమ్ని పార్క్ కూడా చూసి హుస్సేన్ సాగర్ అలా చూసి వెళ్దామని చెప్పి వచ్చాము. కానీ ఫుల్ క్రౌడెడ్గా ఉంది. మేము వెళ్ళిన టైం కంటే వచ్చే టైంకి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతున్నారు. ఇంకా మేము కాసేపు అలా పార్క్లో మొత్తం తిరిగాము. అందరు బోటింగ్ చేస్తున్నారు. ఆ వాటర్ దగ్గర జనాలు అయితే ఎంతసేపు పట్టిద్దో కానీ క్యూ లైన్లో నిండిపోయి ఉన్నారు. ఇంకా మా ఇద్దరికి బోటింగ్ ఇంట్రెస్ట్ లేదు, అందుకే కాసేపు అలా చూసి ఆ క్రౌడెడ్ ప్లేస్లో ఉండలేక మొత్తం ఎక్కడ పీస్ఫుల్ ఏరియా ఉందో వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. మధ్యలో స్క్రంచెస్ కనిపించినాయి. నాకు రేట్ ఎంత ఉంటాయో అని అడగాలి అనిపించి వెళ్ళి అడిగితే 30, 40, 50 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ చెప్తున్నారు. కానీ ఫ్యాబ్రిక్ ఏమో అస్సలు చూడటానికే నాకు అసలు ఏంటోగా అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎల్వి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఓపెన్ చేశాను, స్క్రంచెస్ పేజ్ అని. మీకు మంచి ప్రీమియం క్వాలిటీ స్క్రంచెస్ కావాలి అని అనుకుంటే ఎల్వి కలెక్షన్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి కలెక్షన్ కావాలంటే మాత్రం మన ఎల్వి కలెక్షన్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా వెళ్ళినందుకు పార్క్ అంతా ఒక రౌండ్ అయితే వేసాము. పార్క్ మొత్తంలో మాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు, పైగా పీస్ఫుల్ గా ఉంది, చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఆ బోటింగ్ దగ్గర అలాగే ప్లే ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంకా మేము నచ్చిన ప్లేస్ కదా అని కాసేపు అక్కడ 4-5 ఫోటోలు దిగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ బుద్ధ స్టాట్యూ దగ్గర మళ్ళీ అందరూ ఫోటోలు దిగుతున్నారు. చాలా మంది వ్లాగ్స్ చేస్తున్నారు బెలూన్స్ కొనుక్కుంటూ. అంతా చాలా బాగుందన్నమాట. ఇదండి ఈ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.